హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బేసిక్‌గా యూజ్ చేసే వర్డ్స్‌కి బదులుగా అడ్వాన్స్డ్ వొకాబులరీని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. జనరల్‌గా మన వొకాబులరీ స్టోర్‌లో బేసిక్ వర్డ్సే కాకుండా అడ్వాన్స్డ్ వెర్షన్ కూడా ఉందనుకోండి, మనం మాట్లాడేటప్పుడు ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో, ఫ్లూయెంట్‌గా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ బేసిక్ అలాగే అడ్వాన్స్డ్ వెర్షన్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్‌లీ మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామనుకోండి, చెప్తూ ఉంటాం. దీని ధర ఇంత, దీని విలువ ఇంత అని. ఎలా చెప్తాం? దిస్ షర్ట్ ఈస్ వర్త్ రూ. 4000. దిస్ షర్ట్ ఈస్ వర్త్ రూ. 4000. ఈ షర్ట్ విలువ రూ. 4000 అని చెప్తాం. అంటే దీని విలువ అంత అని. మరి అపోజిట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఓహ్! రియల్లీ గ్రేట్. ఇట్ ఈస్ వర్త్ ఇట్. లేకపోతే దిస్ షర్ట్ ఈస్ వర్త్ ద ప్రైస్. నిజంగానా? చాలా బావుంది. ది షర్ట్ ఈస్ వర్త్ ద ప్రైస్ అంటే అది కొనదగ్గదే, యోగ్యత కలిగింది. అంటే ఆ షర్ట్‌కి అంత విలువ అనేది నువ్వు ఇవ్వచ్చు. సో, ఆ విలువ ఇవ్వగలిగిన షర్టే. అంటే యోగ్యత కలిగిన షర్టే ఇది. ఆ ధర దీనికి ఇవ్వచ్చులే, ఇవ్వదగిందే అని చెప్పే సందర్భంలో దిస్ షర్ట్ ఈస్ వర్త్ ఇట్. దిస్ షర్ట్ ఈస్ వర్త్ ద ప్రైస్. 4000 పోయినా పోయింది గానీ ఇది అలా కొనదగినదే అని చెప్పేటప్పుడు ఇక్కడ దిస్ షర్ట్ ఈస్ వర్త్ ఇట్ అంటున్నాం. ఇలాగే మనం ఇంకా కొన్ని సెంటెన్సెస్ చెప్పొచ్చు. మనం ఏదైనా ఒక మూవీకెళ్ళామనుకోండి. అప్పుడు మనం చెప్తూ ఉంటాం. ఒక్కసారి గూడా చూడలేము అని చెప్పి. లేకపోతే ఒక్కసారి చూడొచ్చు అని. అంటే చూడదగింది, చూడదగింది కాదు అని చెప్పడానికి ఎలా చెప్పొచ్చు? థట్ మూవీ ఈస్ నాట్ వర్త్ ఈవెన్ ఎ వన్ టైమ్ వాచ్. ఈవెన్ ఎ వన్ టైమ్ వాచ్. సో, ఈవెన్ ఎ వన్ టైమ్ వాచ్ అంటే ఒక్కసారి గూడా చూడదగినది కాదు ఆ మూవీ. సో, దిస్ మూవీ ఈస్ వర్త్ దిస్ మూవీ ఈస్ వర్త్ ఎ వన్ టైమ్ వాచ్ అన్నామనుకోండి. ఈ మూవీ ఒకసారి చూడదగినది. అంటే అంత యోగ్యత ఉంది. మరి ఒక్కసారి గూడా చూడదగింది కాదు. దానికంత వాల్యూ లేదు అని చెప్పాలంటే దిస్ మూవీ ఈస్ నాట్ వర్త్ లేకపోతే ఇంకా బాగా మనం చెప్పాలనుకుంటే దిస్ మూవీ ఇజంట్ వర్త్ ఈవెన్ ఎ వన్ టైమ్ వాచ్. ఇజంట్ అని షార్ట్‌గా చెప్పేది. ఈస్ నాట్ అని కంప్లీట్‌గా చెప్పక్కర్లేదు. ఇజంట్ థట్ మూవీ ఇజంట్ వర్త్ ఈవెన్ వన్ టైమ్ వాచ్. ఒక్కసారి గూడా చూడదగింది కాదు. సో, ఇలా మనం వర్త్ అన్న వర్డ్‌ని యూజ్ ఇంకా కొన్ని సందర్భాల్లో మన ఫ్రెండ్స్‌తో గాని మనం చెప్తూ ఉంటాం. "నువ్వు దాని గురించి అంత ఆలోచించకు. దానికంత నువ్వు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు." ఎగ్జాంపుల్‌కి జస్ట్ ఫర్గెట్ హిమ్ లేకపోతే ఫర్గెట్ హర్ ఆమెను మర్చిపో. అతన్ని మర్చిపో. లేకపోతే ఏదైనా ఒక సంఘటనని గాని మర్చిపో. ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్. లేకపోతే హి ఈస్ నాట్ వర్త్ ఇట్. హి ఈస్ నాట్ వర్త్ ఇట్ అంటే నువ్వంతా ఫీల్ అవ్వాల్సిన దానికి అతనికి అర్హుడు కాదు. అంత విలువ లేదు అతనికి. హి ఈస్ నాట్ వర్త్ ఇట్. అంత యోగ్యత అతనికి లేదు. షీ ఈస్ నాట్ వర్త్ ఇట్. అంత యోగ్యత ఆమెకి లేదు. నువ్వు బాధపడాల్సిన అంత అలాంటి నువ్వు బాధపడదగ్గ వ్యక్తి ఏం గాదు అని చెప్పడానికి హి ఈస్ నాట్ వర్త్ ఇట్. షీ ఈస్ నాట్ వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. సో, ఇలా మనం వర్త్ ఇట్ అన్న వర్డ్‌ని ఉపయోగించి అలాగే మనం జనరల్‌గా ఏదైనా గాని ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు వచ్చిన తర్వాత మనకొక సాటిస్ఫాక్షన్ ఉందనుకోండి. అబ్బా! వెయిట్ చేసిన దానికి మంచి ఫుడ్ దొరికింది అని చెప్తూ ఉంటాం. అలా చెప్పడం దిస్ పిజ్జా ఈస్ వర్త్ ద వెయిట్. చూడండి ఇక్కడ మనం ఎందుకంటాం ఏదైనా గాని ద వెయిట్ అంటే ఇక్కడ నౌన్ అన్నమాట. అంతసేపు మనం వెయిట్ చేసాం కాబట్టి మంచి ఫలితమే దొరికింది అని చెప్పేటప్పుడు సో, వెయిట్ చేసినా ఇట్ ఈస్ వర్త్ ద వెయిట్ అంటాం. ఇట్ ప్లేస్‌లో మనకు లభించిన ఏదైతే బెనిఫిట్ ఉందో దాన్ని పెట్టాలి. ఇక్కడ మనం ఫుడ్ గురించి చెప్తున్నాం కాబట్టి దిస్ పిజ్జా లేకపోతే దిస్ ఫుడ్ ఈస్ వర్త్ ద వెయిట్. అంతసేపు వెయిట్ చేసింది ఊరికే పోలేదు. సో, అంత వెయిట్ దీనికి అవసరమే. కాబట్టి దిస్ పిజ్జా ఈస్ వర్త్ ద వెయిట్. మనకు నచ్చలేదనుకోండి ఏం చెప్తాం? అంతసేపు వెయిట్ చేసాం దీనికోసం. దీనికి అంత అవసరం లేదని చెప్పాలనుకోండి దిస్ పిజ్జా ఇజంట్ వర్త్ ఇట్. దిస్ పిజ్జా ఇజంట్ వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. ఇలా మనం వర్త్ అన్న వర్డ్‌ని ఉపయోగించి ఎన్ని అడ్వాన్స్డ్ సెంటెన్సెస్‌ని యూజ్ చేయొచ్చు.
నెక్స్ట్ మనం చాలా సందర్భాల్లో ఏం చెప్తుంటామంటే, నా పొట్ట ఫుల్లుగా ఉంది, లేకపోతే ఇప్పటికే ఉబ్బిపోయింది, నేనేం తినలేను ఇలా చెప్తుంటాం. అలాంటి సందర్భాల్లో మనం ఏ వర్డ్‌ని యూజ్ చేయొచ్చంటే బ్లోట్. బ్లోట్ అన్న వర్డ్‌కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. సో, ఎగ్జాంపుల్‌కి మనం బాగా తినేసాము, ఉబ్బిపోయి ఉంది. ఇంక నేనేం తినలేదని చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఐ కాంట్ ఈట్ ఎనీమోర్. మై స్టమక్ బ్లోట్స్ అప్. బ్లోట్స్ అప్ అంటే ఇక్కడ వర్బ్‌గా యూజ్ చేస్తున్నాం. బ్లోట్స్ అప్ అంటే ఉబ్బిపోతుంది. అంటే నా పొట్ట నేచర్ అది అని. లేకపోతే ఇట్ ఈస్ బ్లోటింగ్ అప్. ఉబ్బిపోతూ ఉంది అని చెప్పాలంటే మై స్టమక్ ఈస్ బ్లోటింగ్ అప్. సో, ఐ కాంట్ ఈట్ ఎనీ మోర్. లేకపోతే ఐ కాంట్ ఈట్ ఎనీథింగ్ ఎల్స్. నేను ఇంకేమి తినలేను అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. సో, అలాగే నాకు ఏదో గ్యాస్ ఉంది, పొట్టంతా ఉబ్బినట్టుంది అని చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం. అలా చెప్పడానికి ఐ ఫీల్ బ్లోటెడ్. ఇక్కడ యాడ్జెక్టివ్ అనమాట. ఐ ఫీల్ బ్లోటెడ్ అంటే మై స్టమక్ ఈస్ ఫుల్ ఆఫ్ గ్యాస్ అని చెప్తున్నాం. దానికి బదులుగా యూ కెన్ సే ఐ ఫీల్ బ్లోటెడ్. ఓవర్ ఈటింగ్ బ్లోటెడ్ హిస్ బెల్లీ. ఓవర్ ఈటింగ్ అనేది ఇక్కడ నౌన్. ఎక్కువగా తినడం, అతిగా తినడం అనేది అతని బెల్లీ అంటే పొట్ట ఉబ్బడానికి కారణమైంది. ఓవర్ ఈటింగ్ బ్లోటెడ్ హిస్ బెల్లీ. సో, ఇలా మనం బ్లోట్ అన్న వర్డ్‌ని ఇంకో రకంగా ఎలా యూజ్ చేయొచ్చంటే, మనం జనరల్‌గా చెప్తుంటాం. అతని ప్రమోషన్ వల్ల అతను బాగా ఉబ్బిపోయాడు అని చెప్పడానికి ఎలా చెప్పొచ్చు? లేకపోతే హిస్ ప్రమోషన్ హాస్ బ్లోటెడ్ హిస్ ఈగో. ఇక్కడ నెగెటివ్ వేలో చెప్తున్నామనమాట. బ్లోటెడ్ హిస్ ఈగో అంటే అతనికి గర్వం అనేది ఇంకా పెరిగిపోయింది. ఉబ్బిపోయాడు అని చెప్పడానికి అతని విజయం లేకపోతే హిస్ ప్రమోషన్ హాస్ బ్లోటెడ్ హిస్ ఈగో. అంటే అతను ఉబ్బి తబ్బిపోయి అతని ఇగో అనేది ఎక్కువైపోయింది అని చెప్పడానికి ఇక్కడ మనం బ్లోట్ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తున్నామనమాట. ఐ ఫెల్ట్ బ్లోటెడ్ ఆఫ్టర్ ద హ్యూజ్ మీల్. ఐ ఫెల్ట్ బ్లోటెడ్. నేను నిన్న బాగా తిన్నాను. హెవీ మీల్ తిన్నాకేమో ఐ ఫెల్ట్ బ్లోటెడ్ అంటే నా పొట్ట ఉబ్బినట్టు అనిపించింది అని చెప్పడానికి ఇక్కడ బ్లోట్ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తున్నాం. జనరల్లీ మనం ఎవరినైనా పేరు అడగాలంటే ఎలా అడుగుతాం? మే ఐ హావ్ యువర్ నేమ్ ప్లీజ్? మే ఐ హావ్ యువర్ నేమ్ ప్లీజ్? జనరల్‌గా డైరెక్ట్‌గా అడిగేస్తాం. వాట్ ఈస్ యువర్ నేమ్ అని. సో, డిఫరెంట్‌గా ఎలా అడగాలి? కొంచెం పొలైట్‌గా అడగాలంటే ఎలా అడగాలి? హౌ కెన్ ఐ అడ్రెస్ యూ? హౌ కెన్ ఐ అడ్రెస్ యూ? హౌ షుడ్ అంటే నేను మిమ్మల్ని ఎలా పిలవచ్చు? ఏమని పిలవచ్చు? అని అడగడానికి హౌ కెన్ ఐ అడ్రెస్ యూ? అని అడగొచ్చు. అలాగే వాట్ షుడ్ ఐ కాల్ యూ? నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? డు యూ మైండ్ ఇఫ్ ఐ ఆస్క్ యువర్ నేమ్? మీ పేరడిగితే మీకేమైనా అభ్యంతరమా? డు యూ మైండ్ ఇఫ్ ఐ ఆస్క్ యువర్ నేమ్? సో, ఇలా గూడా అడగొచ్చనమాట. పేరుని అడిగేటప్పుడు మనం ఇన్ని రకాలుగా అడగొచ్చు. నెక్స్ట్ జనరల్‌గా అంటుంటాం. ఇది నాకేం కొత్త కాదు. లేకపోతే ఇది నాకు కొత్త. ఫలానా ఫలానా ప్లేస్ అనేది నాకు కొత్త అని చెప్పేటప్పుడు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయొచ్చంటే ఫెమిలియర్ లేకపోతే నో స్ట్రేంజర్. ఈ రెండిటిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ద విలేజ్ వాస్ క్వైట్ ఫెమిలియర్ టు మీ. సో, ఆ విలేజ్ ఏదైతే ఉందో నాకు చాలా అంటే ఇక్కడ ఫెమిలియర్ అంటే ఏంటి? సుపరిచితము అని. అంటే చూసి, మాట్లాడి, కలిసి ఉంటే అటువంటి వ్యక్తులు గాని, అటువంటి ప్లేసెస్‌ని గాని మనం ఏమంటాం? ఫెమిలియర్ ప్లేసెస్, ఫెమిలియర్ ఫేసెస్, ఫెమిలియర్ సైట్స్ అంటే సుపరిచితమైన ప్రదేశాలు, ఫెమిలియర్ ఫేసెస్ సుపరిచితమైన ముఖాలు. ఇలా మనం యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్‌కి థాట్ విలేజ్ వాస్ ఫెమిలియర్ టు మీ. ఆ విలేజ్ నాకు సుపరిచితమే. నాకు తెలుసు. ఇదివరకే నేను వెళ్ళి ఉన్నాను కాబట్టి థట్ విలేజ్ వాస్ మనం పాస్ట్ టెన్స్‌లో చెప్తున్నామనమాట. సో, థట్ లాంగ్వేజ్ ఈస్ అన్‌ఫెమిలియర్ టు మీ. లేకపోతే స్పానిష్ ఈస్ అన్‌ఫెమిలియర్ టు మీ. తమిళ్ ఈస్ అన్ అన్‌ఫెమిలియర్ లాంగ్వేజ్ టు మీ. తమిళ్ అనేది నాకు ఒక అన్‌ఫెమిలియర్ అంటే నాకు పరిచయం లేదు ఆ లాంగ్వేజ్‌తో అని చెప్పాలంటే థట్ ఈస్ అన్‌ఫెమిలియర్ టు మీ. సో, ఇలా మనం అన్‌ఫెమిలియర్ అనేది అపోజిట్. ఫెమిలియర్ అంటే సుపరిచితమైన. అన్‌ఫెమిలియర్ అంటే పరిచయం లేని. అంటే అపోజిట్ అన్నమాట. లేకపోతే నాట్ ఫెమిలియర్ అని కూడా చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఫెమిలియర్ టు మీ. నాకు అంతగా పరిచయం లేదు అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు.
సో, ఐ గ్లాడ్ దట్ ఐ సా ఎ ఫ్యూ ఫెమిలియర్ ఫేసెస్ అరౌండ్ ద క్రౌడ్. మనం ఎక్కడైనా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు గాని, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కనపడితే ఇద్దరు, ముగ్గురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. అంటే పరిచయం ఉన్న ముఖాలు కనపడతాయి. సో, అటువంటి సందర్భాల్లో యూ కెన్ సే ఐయామ్ గ్లాడ్ దట్ ఐ సా ఎ ఫ్యూ ఫెమిలియర్ ఫేసెస్. ఫెమిలియర్ ఫేసెస్ అంటే చూసి, మాట్లాడి పరిచయం ఉన్న మొహాలు. పరిచయం ఉన్న మొహాలు కనపడేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని చెప్పడానికి యూ కెన్ సే లైక్ థిస్. ఫెమిలియర్ అంటే ఇంకొక మీనింగ్ గూడా వస్తుంది. అంటే ఇంట్లో వాళ్ళలాగా ఫుల్ క్లోజ్‌గా అంటే బయట వాళ్ళతో ఉండడం అన్నమాట. ఎలా పడితే అలాగా ఇన్‌ఫార్మల్ వేలో బిహేవ్ చేయడం. అంటే ఎగ్జాంపుల్‌కి ఐ డోంట్ లైక్ టు ఐ డోంట్ లైక్ టు బీ టూ ఫెమిలియర్ విత్ మై స్టాఫ్. ఐ డోంట్ వాంట్ టు బీ టూ ఫెమిలియర్. అంటే మా స్టాఫ్‌తో ఎలా ఉండాలో అలానే ఉండాలనుకుంటాను కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఆహ్, చేయడం, అలాగే ఫుల్ క్లోజ్‌గా ఉండడం అలా నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి యూ కెన్ సే ఐ డోంట్ వాంట్ టు బి టూ ఫెమిలియర్ విత్ మై స్టాఫ్. ఇక్కడేంటి టూ ఫ్రెండ్లీగా ఉండాలని నేను అనుకోను అని చెప్పడానికి ఇక్కడ ఫెమిలియర్. ఫెమిలియర్ అంటే అర్థం బేసికల్లీ ఏంటంటే పరిచయం ఉన్న అని. సో, ఇక్కడేంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉండాలని అనుకోనని చెప్పడానికి ఐ డోంట్ వాంట్ టు బి టూ ఫెమిలియర్ విత్ మై స్టాఫ్. అంటే స్టాఫ్ వ్యక్తులతో పరిచయం ఎలా ఉండాలి? ఆఫీస్ వరకే ఉండాలి అనేది నా ఒపీనియన్ అని చెప్పడానికి ఇక్కడ మనం ఈ సెంటెన్స్‌ని యూజ్ చేస్తున్నామనమాట. ది నావెల్ ఈస్ రిటెన్ ఇన్ అన్ ఈజీ ఫెమిలియర్ స్టైల్. అంటే ఈ నావెల్ అనేది ఎలా రాయబడి ఉంది అంటే ఈజీ ఫెమిలియర్ స్టైల్ అంటే మామూలు మనుషులకి అంటే మామూలు జనాలకి అర్థమయ్యే రీతిలో ఇంట్లో మాట్లాడుకున్నట్టే ఉంది ఆ భాష. ఫలానా విషయమేం కొత్తేం కాదు. నాకీ కష్టాలేం కొత్తేం కాదు. ఈ ప్రాబ్లమ్స్ ఏం నాకు కొత్తేం కాదు అని చెప్పాలనుకోండి ఎలా చెప్తామంటే, నో స్ట్రేంజర్ అన్న ఫ్రేజ్‌ని ఉపయోగించి చెప్తామనమాట. టు బి నో స్ట్రేంజర్. హి ఈస్ నో స్ట్రేంజర్ టు దీస్ ప్రాబ్లమ్స్. అతను ఈ ప్రాబ్లమ్స్‌కేం కొత్త కాదు. అంటే అతనికి ఇవి అలవాటే అని చెప్పడానికి హి ఈస్ నో స్ట్రేంజర్ టు దీస్ ప్రాబ్లమ్స్. ఐ యామ్ నో స్ట్రేంజర్ టు దీస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్. ఇటువంటి సందర్భాలకి నాకు అంత పాతేం కాదు. నాకు బాగా పరిచయం. ఐయామ్ నో స్ట్రేంజర్. స్ట్రేంజర్ అంటే ఏంటి? కొత్త అని. నో స్ట్రేంజర్ అంటే కొత్తేం కాదు. అంటే ఐయామ్ ఫెమిలియర్ అని అర్థమొస్తుంది. సో, ఐయామ్ నో స్ట్రేంజర్ టు ఇట్. నేను దానికి అంత కొత్తేం కాదు. సో, అని చెప్పడానికి నాకు కొత్తేం కాదు. నేను దానికి కొత్తేం కాదన్నా ఒకటే. ఐయామ్ నో స్ట్రేంజర్ టు ఇట్ అని చెప్పొచ్చు. సో, యూజ్ చేయాలి సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్. సబ్జెక్ట్ ఈజ్ ఆర్ యామ్. తర్వాత నో స్ట్రేంజర్ టుని ఉపయోగించి ఇట్. సో, సిట్యుయేషన్ గాని, ప్రాబ్లమ్ కానీ, లాంగ్వేజ్ కానీ ఏదైనా ఐయామ్ నో స్ట్రేంజర్ టు థాట్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ నాకేం కొత్తేం కాదు. లేకపోతే నేను ఆ లాంగ్వేజ్‌కి కొత్తేం కాదు అని చెప్పాలంటే ఐయామ్ నో స్ట్రేంజర్ టు ఇట్. ఇది నాకేం కొత్తం కాదు అని చెప్పాలంటే ఇలా చెప్పొచ్చనమాట. సో, మీరు కూడా ఈ వర్డ్స్‌ని ఉపయోగించి మీ ఓన్ సెంటెన్సెస్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఇంతవరకు ఫెమిలియర్, అన్‌ఫెమిలియర్, నో స్ట్రేంజర్, బ్లోట్, వర్త్ ఈ వర్డ్స్‌ని రకరకాలుగా ఎలా యూజ్ చేయాలో డిస్కస్ చేసుకున్నాం. సో, మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. దానివల్ల మీకు అర్థమవుతుంది. ఎంతవరకు మీరు అర్థం చేసుకున్నారో, లేకపోతే ఇంకొకసారి కూడా మీరు వీడియోని చూడొచ్చు. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.